థిక్ గ్రేవీతో, మంచి క్రీమీ టెక్స్చర్‌తో, చిన్న ట్యాంగీ ఫ్లేవర్‌తో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ చూపించేస్తానండి. ఇది రైస్‌తో, రోటీతో, ఫ్రైడ్ రైస్‌తో, బగారా రైస్‌తో చాలా బావుంటుంది. మరి దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోగా ఈలోపు మిక్సీ జార్‌లోకి ఒక 3 టొమాటోస్, కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు అలాంగ్ విత్ వాటర్, కొద్దిగా పెరుగు వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పర్టిక్యులర్ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి. మీకు గ్రేవీ ఎంత కావాలి దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ టొమాటోస్ ఇంకా కాజు డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని బాగా కలిపేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిపోయింది, ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు మూత తీసుకొని చికెన్ మసాలా, అవసరమైతే కొద్దిగా వాటర్, కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మన యమ్మీ కర్రీ రెడీ అయిపోతుందండి.